రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం ఈవో ఎంఎం వీరభద్రరావు పర్యవేక్షణలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చెందిన 10 హుండీలను సిఎఫ్ఓ గ్రేడ్ 1 ఈవో ఎంఎం వీరభద్రరావు పర్యవేక్షణలో గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, సేవాదళ కార్యకర్తలు, పోలీస్ శాఖ అధికారులు, పత్రికా ప్రతినిధులు మరియు సీసీటీవీ సమక్షంలో తెరిచి లెక్కింపు చేపట్టారు. గత 130 రోజుల వ్యవధికి గాను హుండీల ద్వారా నగదు రూపంలో 8,93,290 రూపాయలు మరియు చిల్లర నాణేల రూపంలో 1,57,020 రూపాయలు లభించాయి. మొత్తం 10,50,310 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదనంగా 3 విదేశీ నోట్లు లభించగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు ఏవీ లభించలేదని తెలిపారు. ఈ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించబడినట్లు కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు వెల్లడించారు. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు అనగా 25/2/2026 తేదీ బుధవారం రోజున స్వామివారి యొక్క ఆలయ హుండీలు భక్తుల సమక్షంన, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమక్షణ, సేవకులు వీరి సమక్షంలో ఆలయ హుండీ లెక్కింపు జరుగుతున్నది. గత సంవత్సరం మాఘమాసం కలెక్షన్ వచ్చి 6 లక్షల చిల్లర రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి హుండీ ఓపెనింగ్ 4 నెలల 10 రోజులకి మేము మళ్ళీ తెరవడం జరుగుతుంది. పోయినసారి 13/10/2025 తారీఖున ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనగా 4 నెలల 10 రోజులకి ఇప్పుడు ప్రస్తుతానికి లెక్కింపు జరుగుతుంది. ఇంకా లెక్కింపు పూర్తి కాలేదు. లెక్కింపు పూర్తి అయిన తర్వాత మొత్తం ఎంతెంత అయితే వచ్చిందో అంతా కూడా ప్రెస్ మీట్లో గ్రూపులో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ భద్రరావు, ఆలయ అర్చకులు, గ్రామస్తులు, సేవకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిబ్బంది మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పాల్గొనడం జరిగింది. స్వామి శ్రీ భావనారాయణ మహాపురుషాయ మహాత్మనే భావసంకల్ప ప్రదాత గరుడవాహనాయ నమో నమః అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి గరుడవాహనం మీద కూర్చున్న శ్రీ పాతాళ భావనారాయణ స్వామి విశేషమైన ఈ క్షేత్రంలో ఈ సంవత్సరంలో గాను మాఘమాసం, ధనుర్మాసం అంటే ముక్కోటి ఏకాదశి పండుగలలో భావనారాయణ స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు నెరవేర్చుకుని స్వామివారికి సమర్పించిన ఆ కానుకలన్నీ కూడా హుండీలో వేయడం జరిగింది. ఆ హుండీలన్నీ కూడా ఈరోజు మన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే సిఎఫ్ఓ గారు అందరి సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో, భక్తులందరి సహకారంతో, పోలీసు వారు, పత్రికా మీడియా వారి అందరి సమక్షంలో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పగడ్బందీగా ఒక విశేషమైన పద్ధతి ప్రకారం హుండీ లెక్కింపుని ఈరోజు మొదలుపెట్టారు, జరుగుతోంది. అంటే 2 సంవత్సరం కన్నా ఎక్కువగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. స్వామి వైభవాన్ని ఇంకా పెంచాలని మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ నిధులన్నింటినీ ఉపయోగించి స్వామివారి వైభవాన్ని ఇంకా పెంచాలి, భక్తులందరికీ ఇంకా సౌకర్యాలన్నీ కూడా చేయాలని సంకల్పించారు. జరుగుతోంది కార్యక్రమం. జై శ్రీ భావనారాయణ స్వామి.